అందరూ నమస్కారం అండి. ఈ వీడియో తిరుపతి జిల్లా జనసేన నాయకులైనటువంటి కిరణ్ రాయల అన్నాయి, పసుపులేడి హరిప్రసాద్ గారు, ఇంకా ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చేరేలా చేయండి. అయ్యా, మీరు గతంలో తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పేసి వైసీపీ వాళ్ళు కల్తీ నెయ్యి కలిపారని చెప్పేసి చాలా హంగామా చేసి సనాతన ధర్మం మంట కలిసిపోతుందని చెప్పి మంట కలిపారని చెప్పేసి ఏదేదో హంగామా చేసి ప్రెస్ మీట్లు పెట్టి ధర్నాలు చేశారు. మరి అదే మీ తిరుపతి నియోజకవర్గంలో పక్కనే తిరుచానూరు అనే గ్రామంలో పక్కనే ఆ వారాహి అమ్మవారు అంటే ఎవరు? సాక్షాత్ మీ పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన దైవం అనేటటువంటి వారాహి అమ్మవారు గుడి కూల్ చేశారు. ఈ విషయం మీద మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఎవరు కూల్ చేశారు ఏందనేది కూడా మీరు పట్టించుకోలేదు. ఇంకోటి, మీ నాయకుడు కూడా అమ్మవారి గుడి పగలగొట్టిన కనీసం స్పందించలేకపోయారు. ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడి ఆ రోజు హంగామా చేశారో, మరి ఇప్పుడు అదే సనాతన ధర్మంలో ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళు కూల్ చేతను మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? పక్కనే దామినుడు అనే గ్రామంలో కూడా అమ్మవారి గుడి కూల్ చేస్తే ఆ విషయం మీద కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇడప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వైసీపీ వాళ్ళు ఇలా మాట్లాడారు అలా మాట్లాడారు హంగామా చేయడం కదండి. ఇలాంటి విషయాల్లో మీరు ముందుకు రావాలి. ముందుకు వస్తే మీ వెనకాల యువత అనేది ముందుకు వచ్చింది. దీని గురించి కొంచెం ఆలోచన చేయండి.